ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే రేపు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని తీగల వెంకటస్వామి కన్వెన్షన్లో జరగనున్నటువంటి బీసీ చైతన్య సభను విజయవంతం చేసేందుకు బీసీలంతా కూడా భారీ సంఖ్యలో తరలి రావాలని చెప్పేసి కల్వకుర్తి బీసీ సప్లాన్ సాధన సమితి నాయకులు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. కల్వకుర్తిలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో రేపు జరగనున్నటువంటి బీసీ చైతన్య సభకు సంబంధించినటువంటి కరపత్రాలను వాళ్ళు విడుదల చేశారు. అయితే బీసీలకు సంబంధించినటువంటి ఆర్థిక రాజకీయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి దాంట్లో 42% రిజర్వేషన్ కల్పించాలి, చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్తో వాళ్ళు రేపు నాగర్ కర్నూలులో నిర్వహిస్తున్నటువంటి సభను ప్రతి ఒక్క బీసీ నిరుద్యోగులు, బీసీ మేధావులు, అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా పాల్గొని బీసీ సభను విజయవంతం చేయాలని వాళ్ళు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో బీసీ సప్లాన్ సాధన సమితి నాయకులతో పాటు ఉద్యోగులు, నిరుద్యోగులు, పలు రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు, మేధావులు పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే అచ్చంపేట పట్టణంలోని ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ బస్సు డ్రైవర్లు రెండవ రోజు కూడా సమ్మె నిరంతరంగా కొనసాగించారు. వాళ్ళకి సంబంధించినటువంటి జీతాలు పెంచాలనే డిమాండ్తో నిన్నటి నుంచి కూడా విధులను బహిష్కరించి బస్సులు నడపకుండా వాళ్ళు సమ్మెకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే రెండవ రోజు కావడంతో ఎక్కడి బస్సులు, ప్రైవేట్ బస్సులన్నీ కూడా అక్కడే అచ్చంపేటలో నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ప్రైవేట్ ఆర్టీసీ సంబంధించినటువంటి డ్రైవర్లు మాట్లాడుతూ మాకు జీతాలు పెంచే వరకు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో విధుల్లో చేరే ప్రసక్తి లేదని చెప్పేసి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, చాలా కాలంగా కూడా సమస్యలు పరిష్కరించకపోవడంతో, మా జీతాలు పెంచకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో జీతాలు పెంచే వరకు కూడా మేము విధుల్లో చేరమని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 55 రోజులు అవుతున్నప్పటికీ అందులోనే ఇంకా 6 మంది చిక్కుకొని ఉన్నారు. ఇప్పటికీ కేవలం 2 మృతదేహాలు మాత్రమే బయటికి తీసుకురాగలిగారు. డేంజర్ జోన్ ఏదైతే లోపల ఉందో ఆ డేంజర్ జోన్లో కంచె ఏర్పాటు చేశారు. ఆ డేంజర్ జోన్ వరకు కూడా సహాయక చర్యలు, లోపల ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి స్టీల్, మట్టి, బురద, వాటర్ ఎప్పటికప్పుడు బయటికి పంపిస్తున్నప్పటికీ ఆ డేంజర్ జోన్ వరకు వెళ్లితే కానీ అక్కడ లభిస్తాయా లేదా అన్నది క్వశ్చన్ మార్క్గా మారింది. మరి డేంజర్ జోన్లో ఉంటే ఏం చేయాలనేది కూడా ఒక ప్రశ్నగానే మారిందని చెప్పవచ్చు. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు సమీపంలోని నాగనూలులో ఉండేటువంటి కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఇంగ్లీష్ బోధించేటువంటి కళ్యాణి అనే టీచర్ను ఈరోజు అధికారులు సస్పెండ్ చేశారు. అయితే కొన్ని రోజుల క్రితము అక్కడ చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని వేధింపులకు గురి చేయడంతో ఆ విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, తర్వాత విద్యార్థి సంఘాలు, పలు పార్టీల నాయకులు కూడా విద్యార్థుల పైన వేధింపులకు గురి చేసినటువంటి టీచర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడంతో దానిపైన విచారణ చేపట్టినటువంటి అధికారులు కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ ఉపాధ్యాయురాలు కళ్యాణ్ని సస్పెండ్ చేస్తున్నట్లు డిఓ ఈరోజు ప్రకటించారు. వేధింపులకు గురి చేసినటువంటి ఉపాధ్యాయురాలని కాపాడడానికి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు కీలక భూమిక పోషించినప్పటికీ చివరకు విద్యార్థులు ధర్నాకు దిగడంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆమెను సస్పెండ్ చేసినట్లుగా పలు ఆరోపణలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.